వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, అదేవిధంగా కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా లేదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కూరగాయల మార్కెట్లో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా జరుగుతుంది వ్యాపారం? పర్లేదు అండి, నార్మల్గా జరుగుతుంది. కూరగాయలు ఏ విధంగా ఏమేమి అమ్ముతున్నారు ఏంటి మరి? టమాటా, మిర్చి వరంగల్ కూరగాయల మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుంది అండి, అవే ఎక్కువ సేల్ అవుతాయి అండి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతుంది, మరి అభివృద్ధి అనేది మీ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి? మా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్ అన్న మాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తీసుకురావడం జరిగింది. అతి త్వరలో మేము కూడా అందులోకి షిఫ్ట్ కాబోతున్నాము. మళ్ళీ ఇంకొకటి మన వరంగల్ జిల్లాకు సపరేట్ అని కలెక్టర్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది. మళ్ళీ అలాగే 100 కోట్ల నిధులతోని వరంగల్ బస్ స్టాండ్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత చూసినట్లయితే వరంగల్ చౌరస్తా రోడ్లు ఇదివరకు గత పాలకులు ఎవరు పట్టించుకోకపోయేది. నరేందర్ అన్న చేయబట్టి రోడ్లు ఇప్పుడు ఎవరు కూడా ఏ యాక్సిడెంట్లు కాకుండా రోడ్లు అన్నీ సాఫీగా మంచిగా ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. రైతు బంధు 16,000కు పెంచుతామంటున్నారు కేసీఆర్. ఇప్పుడు అమల్లోకి వస్తే, ఒకవేళ కేసీఆర్ గెలిస్తే అది నిజంగా అమల్లోకి వస్తుందని మీ అభిప్రాయం ఏంటి మరి? ఇప్పుడు అందరికీ ఆసరా పింఛన్లు ఎట్లా ఇచ్చిండో కూడా రైతు బంధు కూడా అట్లనే ఇవ్వడం జరుగుతుంది. ఆసరా పింఛన్లు ప్రతి వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, ఇప్పుడు వికలాంగులకు 4,000 పెంచండి కాబట్టి కానీ అలాగనే రైతు బంధు పథకం కూడా ఇంకా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దాన్ని డెవలప్మెంట్ చేస్తాడు కేసీఆర్ గారు. అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా, బీజేపీ వస్తుంది అనుకుంటున్నా? 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందండి. ఇక్కడ వరంగల్ తూర్పులో నరేందర్ అన్న గెలుపు 100% గెలుస్తాడు. కేసీఆర్ హైట్రిక్ కొడతారు అనుకుంటున్నారా మరి? తప్పకుండా కొడతాడు, 100% కొడతాడు. థ్యాంక్ యూ. నమస్తే అండి. మాది పేరు పోలిపాక లక్ష్మి, 1 బ్లాక్ మాది. అయితే ఎలా జరుగుతుంది మీ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది? మాకు అభివృద్ధి అనేది బాగానే జరుగుతుంది. నరేందర్ అన్న వచ్చినప్పటి నుండి మాకు అన్ని సంస్థలన్నీ తీసుకొస్తాడు. మాకు దగ్గర ఇంత సిటీలో ఉన్నది కాబట్టి 1 బ్లాక్ దగ్గర ఉన్నది. గోవిందరాల గుట్ట కూడా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ మా ఇంటి ముందుకే వస్తుంది. కూరగాయల మార్కెట్ కూడా డెవలప్ అయ్యి మా ఇంటి ముందుకే వస్తుంది. పండ్ల మార్కెట్ మాకే, బస్ స్టాండ్ కూడా మా దగ్గరనే డెవలప్ అవుతుంది. అన్ని విధాలా బాగు చేస్తున్నాడు మాకు. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇప్పుడు మా దగ్గరికి వచ్చిందంటే చాలా సంతోషపడుతున్నాం మేము. అన్ని విధాలా మాకే దగ్గరికి వచ్చింది. అన్న ఎమ్మెల్యే అయినా కావాలని మాకు కోరిక. భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం అన్నాను. మహిళలకు నెల 3,000 ఇస్తామని అంటున్నారు కేసీఆర్. అది నిజంగా అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారా, లేదా అమల్లోకి రాదా? వస్తుంది, తప్పనిసరి. అన్న అనుకుంటే తప్పకుండా చేస్తాడు, అమల్లోకి వస్తుందని మేము ఆశిస్తాము. మేము అడిగినవి కూడా అన్నీ చేస్తాడు అన్న, తప్పనిసరి చేస్తాడు. అన్నకు 10,000 వందనాలు చెప్పుకుంటూ భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెసా బీజేపీ? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది తప్పనిసరి. కేసీఆరే గెలుస్తాడు. బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకు మరి? అన్నప్పుడు నేను నరేందర్ నియోజకవర్గంలో వస్తే, ఒకవేళ ఇన్ని రోజులు చేసిన వాటికన్నా ఇప్పుడు తక్కువ చేసి, ఒకవేళ నాకు ఉంది కదా పదవి అనే హోదాతో, ఏం వర్క్ చేయకుండా ఉంటారా? అలాంటి ఉద్దేశం ఉండదు అన్నకు. కంపల్సరి మాట ఇస్తే మాట ప్రకారంగా నన్నపూరి నరేందర్ అన్న చేస్తాడు, తప్పనిసరి చేస్తాడని నమ్మకం ఉన్నది. జై తెలంగాణ, జై నన్నపూరి నరేందర్ అన్న గెలవాలి. మనం ఇప్పుడు టైలర్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? రమ్య, జీ రమ్య. ఇప్పుడు ఫెస్టివల్ కదా, ఎలా ఉంది సీజన్ మరి? కొంచెం బాగానే ఉందండి. ఏమేమి కుడతారు? నేను గాగ్రాలు, డ్రెస్సులు అన్ని కుడతాను. బ్లౌజెస్, బోటెక్ అన్ని కుడతాను. ఎలా ఉంది మీ వాడలో అభివృద్ధి అనేది? మా వాడల అభివృద్ధి చాలా బాగుంది. మాకు రోడ్లు వచ్చినాయి, లైట్స్ మన సురేష్ అన్న చేయించిండు, మాకు బాగున్నది. మాకు ఇక్కడ సౌలతి కూడా అన్ని నల్లాలు కూడా రావడం, ప్రతి ఒక్కటి మాకు బాగుంది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? మీరు ఎవరికి ఓటు వేయడం జరుగుతుంది? అభివృద్ధి అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన నుండి అయితే అభివృద్ధి బాగానే ఉంది. తెలంగాణకే ఓటేస్తాం, కేసీఆర్ గారికి. నన్నపూరి నరేందర్ ప్రజల్లోకి వస్తున్నారా? వస్తున్నారు, చూస్తున్నారు. వచ్చినప్పుడు సమస్యలు తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కటి అధికారంలోకి వచ్చినాక గ్యాస్ కావచ్చు అవన్నీ కూడా తక్కువ చేస్తామని అంటున్నారు. 400కే చేస్తా అని అమల్లోకి అధికారంలోకి వచ్చాక చేస్తామని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
మాలాంటి పేదవాళ్ళకి అలా చేస్తే మాకు చాలా మంచిదండి. చేయాలని కోరుకుంటున్నాం. ఆ సార్ను చేయాలి. మాకు మేము పేదవాళ్ళం కాబట్టి మా కోసం సార్ చేస్తారని అంటున్నాడు కాబట్టి చేయాలని అయితే నమ్మకంతోనైతే ఉంటున్నాం. అది ఎవరికి ఓటేస్తారు ఇక? మేము ఆ కేసీఆర్ గారికే ఓటేస్తాం. నమస్తే. నమస్తే. పేరు? ధనలక్ష్మి. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీ వార్డులో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? మా వార్డులో అభివృద్ధి బాగానే ఉంది. ఇప్పుడు నన్నప్పుడే నరేందర్ అన్నకు ఓటేసి గెలిపిస్తే మనకు ఎన్నో పనులు చేస్తాడు కదా. ఇవరకు బాగానే చేసిండు అన్న అన్ని. మీకు మనకు ఏమేం పథకాలు అందినాయి? పింఛన్లు బాగానే ఇస్తాడు, ఇండ్ల లోన్లు, డబుల్ బెడ్రూము, రోడ్లు అన్నీ బాగానే ఇస్తాడు కదా. అందుకే మీకు ఇప్పటి వరకు ఏమేమి అందినాయి? మాకు ఇప్పటి వరకు ఏమేమి పింఛన్లు అయితే కొత్తగా పెట్టినాం కదా, ఇప్పుడు అందలేదు. ఇంకా ఇప్పుడు రోడ్లు వేసిండు, అన్ని కళ్యాణ లక్ష్మి పథకం అందింది, అన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇప్పుడు మా అన్నం గెలిపిస్తే మాకు మళ్ళీ ఇప్పుడు చేసేది పథకాలు మాకు మంచి చేస్తే సరిపోతుంది. ఈసారి మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడిట్లో ఏది గెలుస్తారు అనుకుంటున్నాం? నన్నప్పుడే నరేంద్ర అన్న బాగానే గెలుస్తాడని అనుకుంటున్నాం. ఇక అంతే. అండి పేరు? రాధిక అండి. పోలేపాక రాధిక, హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు. ఏం చదువుకుంటున్నారు? 8th, 6th. ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? పర్లేదండి, అన్నీ సార్ నరేంద్ర గారు అన్నీ చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు ఏదన్నా పెండింగ్ వర్క్ ఉండే కానీ మళ్ళీ మేము అతన్నే గెలిపించుకుంటాం. రన్నింగ్లో అతనే చేస్తాడు. తెలంగాణ రాకముందుకు మీ నియోజకవర్గం ఏ విధంగా ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? తెలంగాణ రాకముందుకు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరికి చెప్పాలన్నా కూడా మొత్తము ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎవరు సరిగా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అన్నీ ఇక మా సొంతలాగా అయిపోయినాయి. చెప్పే రాజకీయ నాయకులైనా ఇంటింటికి వచ్చి ఏ సమస్యలు ఉన్నా కూడా చెప్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా సార్ని గెలిపించాక కూడా కార్పొరేటర్ అనిల్ అన్న కూడా ఇప్పుడు గెలిచాక కూడా ఇంటింటికి తిరిగి అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు వరంగల్ తూర్పులో ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు? నరేందర్ అన్న వస్తాడు కంపల్సరీ. మీ ఓటు మరి ఎవరికి? నరేంద్ర అన్నకే ఇస్తాం. మనం ఇప్పుడు ఒక దుకాణంలో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? సురేష్ అండి. ఎలా ఉంది వ్యాపారం అనేది, ఎలా సాగుతుంది మరి? పర్లేదండి, ఓకే. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? బాగానే జరిగిందండి. రోడ్స్ కానీ, తర్వాత కొన్ని అభివృద్ధి పనులని, రైతులకు రుణమాఫీ, కేసీఆర్ కొన్ని అయినాయండి పనులు. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారని మీ అభిప్రాయం? ఇక్కడ నరేందర్ గెలుస్తారు, అక్కడ కేసీఆర్ ఉంటారండి సీఎంగా. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తారా, లేదంటే మీ నియోజకవర్గం అభివృద్ధి చేసిన నన్నపనేని నరేందర్ని చూసి ఓటేస్తారా? కేసీఆర్ని యూజ్ చేస్తామండి. ఎందుకు మరి? అంటే ఆయన వల్ల మాకు కొన్ని బెనిఫిట్స్ జరిగాయి కనుక ఇస్తాం, ఆయన పెట్టిన స్కీమ్ల వల్ల. ఇప్పుడు ఆర్ఎస్ అనేది మేనిఫెస్టో ఉంది కదా, ఆ మేనిఫెస్టోపై మీ అభిప్రాయం మరి? ఓకే అండి, బాగానే ఉంది మేనిఫెస్టో, పర్లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమల్లోకి ఉంటుందా, లేదా ఇంతటితో ఆగిపోతుందా? అది వాళ్ళపై నిర్ణయం ఉంటుంది కానీ మాకు ఇలా ఇస్తుంది. అంటే మీ అభిప్రాయం ఏంటి అని? ఏమో సాధ్యమైనంత వరకు జరుగుతాయి కావచ్చు మేనిఫెస్టోలో ఉంది. పేరు? భాగ్య. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేసి. ఎంత వస్తుంటాయి అంటే మహిళలేవా లేకుంటే జనరల్గా? లేదు, మహిళలే. ఇక మనం కుట్టుకున్న దానంతా ఒక రోజు 2-3 కుట్టినా కూడా ఒక బ్లౌజ్కు 150 రూపాయలు, అంటే ఇక 2-3 బ్లౌజులే వస్తాయి. ఎలా ఉంది అభివృద్ధి మీ నియోజకవర్గంలో? నల్లలు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏ విధంగా ఉంది? నల్లలు ఇంతకుముందు లేకుండా అండి, ఇటు పైప్ లైన్ నరేందర్ అన్న వచ్చినాకనే ఇటు పైప్ లైన్ వచ్చింది మనకు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మాకు నల్లలు ఇటు ఇవ్వలేదు. నరేందర్ అన్న గెలిచినాకనే మాకు ఇటు సైడు నల్లలు వచ్చినాయి. రోడ్స్ కూడా ఇప్పుడు ఈ నల్ల పైప్ లైన్ వేసింది కూడా ఇప్పుడు రోడ్స్ వేస్తానంటాడు. ఇప్పుడు ఈ వారం రోజులల్లా ఇటు రోడ్డు కూడా వేస్తానంటాడు. ఇటు అయితే ఏం ప్రాబ్లం లేదు మాకు. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నవి, ఎవరికి ఓటేస్తారు మీరు? నరేందర్ అన్నకే వేస్తాం. ఎందుకు? నరేందర్ అన్న వచ్చినాకనే అన్ని అభివృద్ధులు పొందుతాను. కళ్యాణ లక్ష్మే కానీ, దళిత బంధువే కానీ, మళ్ళీ గృహలక్ష్మి కానీ, ఏ పదవులైన విధవరాళ్ళ పింఛని, వికలాంగుల పింఛనే కానీ అన్నీ నరేందర్ అన్న వచ్చినాకనే అంతకుముందు ఉన్న దానికంటే ఇంకా పెంచడం జరిగింది. అందుకోసము నరేందర్ అన్ననే గెలిపించుకోవాలి, నరేందర్ అన్నతోనే పని చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా దళిత బంధు కావచ్చు ఏదైనా వచ్చిందా? రాలేదండి, ఫస్ట్ లిస్ట్లో ఉన్నది. మేమే పెట్టుకున్నాం, మా పేరు మీదనే పెట్టుకున్నాము. ఉన్నదని చెప్పిండు నరేందర్ అన్న, ఇస్తామా ఖచ్చితంగా, మీరు ఎంతమంది ఇక్కడ ఈ ఏరియాలో ఎంతమంది అవుతున్నాయో అంతమందికి వస్తాయి అని చెప్పిండు. ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ నన్నపనేని నరేంద్ర వస్తే అభివృద్ధి అనేది ఇంతటితో ఆపేస్తారా, లేదంటే ముందుకు తీసుకెళ్తారా? ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఆపేయడం ఏది జరగదు, ముందుకే తీసుకెళ్తాం అన్నాను. ఆపడం అనేది ఏం లేదు. ఇప్పుడు
కేసీఆర్ గెలుస్తారా అనుకుంటున్నారా, లేకుంటే ఏమంటారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటాను. సుజాత. చెప్పండి, ఎలా ఉంది మీ వాడలో అభివృద్ధి అనేది? అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా జరిగేటివి ఉన్నాయి. ఇప్పుడు అదే మళ్ళీ నరేంద్ర అన్నను గెలిపించుకుంటేనే మాకు బెనిఫిట్ అనేది. ఎందుకు నరేందర్ అన్న ఏం చేసిండు మరి మీ వాడకి? చేసిండు, లోన్లకి ఇట్లా అన్నీ చేస్తాడు కదా ఇప్పుడు. చేసిన ఎక్కడికైనా ఇప్పుడు చేసిండనే ఇప్పుడు మా నమ్మకంతో మళ్ళీ నరేంద్ర అన్న గెలవాలని. తెలంగాణ వచ్చినాక అభివృద్ధి అనేది ఉందా, లేదంటే ఇదివరకే రోడ్లు కావచ్చు నల్లలు కావచ్చు ఉన్నాయా? మరి అన్నీ అన్నీ వచ్చినాయి. అన్ని వచ్చినాకనే ఉన్నాయి. ఇప్పుడు మరి నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఓటేస్తారు? నరేంద్ర అన్న. మరి నరేందర్ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి అనేది కొనసాగిస్తూ ఉంటాడా, లేదంటే ఆపేస్తూ ఉంటాడా? కొనసాగిస్తాడు, ఆ నమ్మకం మాకు. నేను 39వ డివిజన్లో ఉన్నాం. అభివృద్ధి ఎలా ఉంది, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి. పేరు? పేరు కంచి మనోహర్. ఏం చేస్తూ ఉంటారు? నేను ముల్కూరు బిజినెస్, పాలు చేస్తా, బియ్యం ఇట్లా చేస్తా, కాంట్రాక్ట్ చేస్తా. మీ వాడలో ఏ విధంగా ఉంది అభివృద్ధి అనేది? మా వాడకు బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంది. సంక్షేమ పథకాలు, గృహలక్ష్మి, మన డబుల్ బెడ్రూము. మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా 24 అంతస్తుల హాస్పిటల్ కడతాడు, బస్ స్టాండ్ తీసుకొచ్చిండు. ఆ కరోనా టైంలో బ్రహ్మాండంగా అందరికీ సహకారం చేసిండు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అంటే బాగా బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడిట్లో ఏది గెలుస్తుందని మీ అభిప్రాయం? నరేంద్ర అన్న భారీ మెజార్టీతో గెలుతాడు కన్ఫామ్. ఇప్పుడు టీఆర్ఎస్ మాత్రం ఇక్కడ తురుకులో మాత్రం నరేంద్ర అన్న కన్ఫామ్గా గెలుతాడు. ఇప్పుడు కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనా? మరి కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మీ ఇంట్లో ఏ పథకాలు మీరు పొందారు? నాకు పింఛన్ వస్తుంది, గృహలక్ష్మి వచ్చింది, డబుల్ బెడ్రూమ్స్తో వస్తుంది. అంటే మా అబ్బాయిలకు మన దగ్గర వాళ్ళందరికీ మనం ఏది పెట్టినా అందరికీ వస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ విన్నర్ అవుతారు కన్ఫామ్. మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేటీఆర్ కన్ఫామ్గా మళ్ళీ బీఆర్ఎస్ కన్ఫామ్గా బ్రహ్మాండంగా పనులు చేపిస్తున్నాడు. ఏ పని అడిగినా ఎమ్మెల్యే కాదంటలేడు. మా అందరికీ అందుబాటులో ఎప్పటికుంటాడు. ఏదైనా మాకు సహకారాలు మాత్రం బ్రహ్మాండంగా అందిస్తున్నాడు. అమ్మా నమస్కారం. నమస్తే అండి, పేరు? శోభ. ఏం చేస్తుంటారు? బిజినెస్, ఫ్రూట్స్ బిజినెస్. ఫ్రూట్స్ బిజినెస్ ఏమేమి అమ్ముతారు మరి? యాపిల్స్. యాపిల్స్ ఎంత ఉంటాయి యాపిల్స్ మరి కేజీకి? కేజీ 100 ఉంటాయి. 100 ఉంటాయి. ఎలా ఉంది మరి బిజినెస్ అనేది? బాగుందా? బాగుంది. ఎలా ఉంది మరి మార్కెట్లో అభివృద్ధి అనేది? అది కూలగొట్టి కొత్త కట్టిస్తాను అన్న. ఏ అన్న కట్టిస్తుండ్రు? ఇప్పుడు మరి నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీకి ఓటేస్తారు? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు? గెలిపించుకోవాలి అన్నది మనం. అంటే మార్కెట్ కట్టిస్తుండని గెలిపించుకుంటున్నారా, లేదంటే మిగతా విషయాల్లో గెలిపించుకుంటున్నారా? అన్ని పనులన్నా ముందు చేపిస్తాను చేస్తాడు కాబట్టి కొన్ని అయితేనే కాబట్టి ఇప్పుడు కూడా గెలిపించుకుంటాం. గెలవాలని. మీ ఓటు అయితే ఎవరికి మరి? బీఆర్ఎస్. నమస్తే అండి, నమస్తే. పేరు? అనిత. ఏం చేస్తుంటారు మీరు? పండ్లు అమ్ముతామ్మా. ఏ పండ్లు మీరు? పుచ్చకాయలు, కంకి, అన్ని పండ్లు అమ్ముతా మార్కెట్లో. మరి ఎలా మార్కెట్ అనేది కొత్తగా కడుతున్నారు కదా, అది పాతది బాగుందా, మరి ఇప్పుడు కొత్తది కట్టేది బాగుందా, ఎలా ఉంది? ఇక కొత్తది కట్టినాక తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఎవరికైతే మేము బయటనైనా అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఎవరికైతే ఏం ప్రాబ్లం లేదు మాకు. మరి ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇంకేం అభివృద్ధి జరిగింది? రోడ్లు వచ్చినాయి, అన్ని కొన్ని పనులు అవుతున్నాయి చాలా. మేము కూడా లోన్లు పెట్టుకున్నాం, మేము లలిత బంధు కూడా పెట్టుకున్నాం. వస్తాయని నమ్మకంతో అన్న గెలవాలి. ఇంత కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అన్న రావాలని మేము అందరం కోరుకుంటాము. ఇప్పుడు మరి మీ ఓటు ఎవరికి? మా అన్నకే.